జనరల్ గా మన మెన్ డూడ్స్ దగ్గర షర్ట్స్ ఇంకా టీ షర్ట్స్ ఉంటాయి. అవి లేకపోయినా అవిని కలెక్ట్ చేయడం అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు, ఈజీగా తీసుకోవచ్చు. ఎస్, ప్రాబ్లం వచ్చేదంతా ప్యాంట్స్ దగ్గరే. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ కూడా ప్యాంట్స్ గురించి. ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, మన దగ్గర ఉన్న అవుట్ఫిట్స్ మ్యాచ్ చేయడానికి ఏ ప్యాంట్స్ మన దగ్గర ఉండాలి, ఇవన్నిటితో పాటు మన మెన్ డూడ్స్ దగ్గర ఉండాల్సిన మస్ట్ హౌ ప్యాంట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు కానీ ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే దిస్ ఇస్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మెన్స్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఫార్మల్ ప్యాంట్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఫార్మల్ ప్యాంట్స్ అనేటివి కాలేజ్కి యూజ్ అవుతాయి, ఆఫీస్కి యూజ్ అవుతాయి, అన్నిటికీ యూజ్ అవుతాయి. కాకపోతే మనం తీసుకునే ప్యాంట్స్ అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆఫ్ వైట్, లైట్గా కాకి కలర్ టైప్లో ఉంటుంది. ఈ ఆఫ్ వైట్ కలర్ అనేది ఎవర్ గ్రీన్. దీని మీద వైట్తో వేరు చేసిన మంచి క్లాసిక్ లుక్ అయితే వస్తుంది. వైట్ అనే కాదు, బ్లాక్ అవ్వచ్చు, నేవీ బ్లూ అవ్వచ్చు, రెడ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా కలర్స్ తో ఇది మ్యాచ్ అవుతుంది. ఏ డార్క్ కలర్ షర్ట్ తో అయినా ఈ ప్యాంట్ మ్యాచ్ చేస్తే చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది. బడ్జెట్ లో ఉన్న ప్యాంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడితే నచ్చితే తీసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి లైట్ గ్రే కలర్. ఈ లైట్ గ్రే తో ఈజీగా డార్క్ కలర్స్ మ్యాచ్ చేయొచ్చు. ఈ లైట్ గ్రే కలర్ ప్యాంట్ తో చాలా ప్రీమియం లుక్ వస్తుంది. ఈ లైట్ గ్రే కలర్ కి పర్పుల్, బర్గండీ, మెరూన్, బ్లాక్ ఇలా చాలా కలర్స్ తో మ్యాచ్ చేయొచ్చు. మన లుక్ యూనిక్ గా ఇంకా స్మార్ట్ గా ఉంటుంది. ఈ లైట్ గ్రే ప్యాంట్ అనేది మోస్ట్లీ మన అందరి దగ్గర ఉండాలి. ఇది చాలా స్మార్ట్ లుక్ అనేది మనకు తీసుకొస్తుంది. నెంబర్ 3 ప్యాంట్ వచ్చేసి యూనివర్సల్ కలర్, మీ అందరికి తెలిసిందే. ఎస్, బ్లాక్ ప్యాంట్. బ్లాక్ లో ఈ చీనో కానీ ట్రౌజర్ కానీ కాకుండా కాటన్ జీన్స్ ట్రై చేయి. నాకు తెలిసి బ్లాక్ డెనిమ్ జీన్స్ అనేది మన అందరి దగ్గర ఉంటుంది. దీని మీదకి నువ్వు ఏ కలర్ అయినా వేర్ చేయొచ్చు. అందుకే దీన్ని యూనివర్సల్ కలర్ అని అంటారు. కాలేజ్ కానీ, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి కానీ, మూవీస్కి కానీ, అవుటింగ్ కానీ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ ఈ బ్లాక్ జీన్స్. ఒకవేళ జీన్స్ వద్దని నీకు అనిపిస్తే బ్రౌన్ చీనో ట్రై చేయి. బ్రౌన్ ఎందుకన్నా అంటే బ్రౌన్ కలర్ లో మంచి వైబ్ ఉంటుంది. కాకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లోనే చూడు, ఒక 10 మంది ఉంటే దాంట్లో బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసే వాళ్ళు ఎంతమంది? అసలు లేరు కదా. అటువంటి టైంలో నువ్వు వేసినప్పుడు ఆ గ్రూప్ లో నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు. ఈ బ్రౌన్ కలర్ ప్యాంట్ పైన వైట్ షర్ట్ వేస్తే చాలా హాట్ గా ఉంటావు. దాంతో పాటు ప్రీమియం లుక్ కూడా వస్తుంది. ఈ బ్రౌన్ కలర్ ప్యాంట్స్తో మనం బయటికి వెళ్ళినప్పుడు మంచి వైబ్ క్రియేట్ అవడంతో పాటు అందరి అటెన్షన్ కూడా నీ వైపు వస్తుంది. అందరి అటెన్షన్ గ్రాప్ చేయడంతో పాటు చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు. కొంచెం క్రిస్పీగా యూనిక్ కలర్ ట్రై చేయాలంటే కళ్ళు మూసుకొని బ్రౌన్ కలర్ తీసేసుకో. ఒకవేళ సెకండ్ ఆప్షన్లో బ్లాక్ జీన్స్ వద్దు అనుకుంటే నేవీ బ్లూ ట్రై చేయి. నేవీ బ్లూ మీదకి వైట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే లైట్ ఎల్లో, లైట్ పింక్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఈ కలర్ మీదకి. ఇప్పుడు నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ బిగినర్స్ కి బ్లాక్ కలర్ అనేది మస్ట్ హ్యావ్. బ్లాక్ ఉందంటే ఆఫ్ వైట్ తీసుకో. ఒకవేళ ఆఫ్ వైట్ కూడా ఉంది అంటే గ్రే తీసుకో. ఈ ప్యాంట్స్ తో నువ్వు ఎప్పటికీ ట్రెండ్ లో ఉంటావు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి డెనిమ్. డెనిమ్ లో ఫస్ట్ ఉండాల్సిన పాయింట్ వచ్చేసి లైట్ బ్లూ జీన్స్. డూడ్స్ చాలా సార్లు చెప్పిన లైట్ బ్లూ అనేది చాలా వెరిసెటిల్ అని. దీనిని లైట్ కలర్స్ మీద కానీ, డార్క్ కలర్స్ మీద కూడా కానీ వేర్ చేయొచ్చు. ఒక మినిమల్ వైపు తీసుకొస్తుంది. నువ్వు దేంతో మ్యాచ్ చేసినా రిచ్ లుక్ వస్తుంది. మన దగ్గర ఏది ఉన్నా లేకున్నా ఈ లైట్ బ్లూ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డెనిమ్ ప్యాంట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక ప్రో టిప్ చెప్తా. ఈ డెనిమ్ ప్యాంట్స్ వాష్ చేసే టైంలో చాలా మిస్టేక్స్ చేస్తారు. ఒక 5 or 6 టైమ్స్ వేర్ చేశాకే వాషింగ్కి ఇవ్వండి. అప్పుడు కూడా నీట్గా క్లీన్గా ఉంటే ఇవ్వద్దు. ప్యాంట్ వాషింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్యాంట్ని రివర్స్ తీసేసి ఒక చైర్ మీద ఆరబెట్టండి, అది కూడా నీడలో. ఆరిపోయిన తర్వాత నీట్గా మడత పెట్టుకొని బీరులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మన ప్యాంట్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎక్కువ డ్యామేజ్ అవ్వదు, క్వాలిటీ కూడా దెబ్బతినదు. ఏ క్లోత్ని ఎన్నిసార్లు వేర్ చేసిన తర్వాత వాష్ చేయాలి అనే టాపిక్ మీద ఒక లాంగ్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసా. ఈ వీడియో చూశాక దాన్ని కూడా చూడండి. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాం. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి డార్క్ డెనిమ్. నేవీ బ్లూ కానీ, డార్క్ డెనిమ్ కానీ ఒకటే రూల్ అప్లై అవుతుంది. వీటి మీదకి మోస్ట్లీ లైట్ కలర్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఒకవేళ నేవీ బ్లూలో చీనో కానీ, ట్రౌజర్ కానీ ఉంది అంటే గ్రే డెనిమ్ జీన్స్ ట్రై చేయి. ఈ ప్యాంట్ని అన్ని కలర్స్తో మ్యాచ్ చేయొచ్చు. చూడడానికి కూడా పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్. ఇప్పుడు ట్రెండ్ అంతా అప్డేట్ అయింది. అటువంటి ట్రెండ్లో నువ్వు కూడా ఉండాలి అంటే నీ దగ్గర ఉండాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి కార్గో ప్యాంట్. కార్గో ప్యాంట్ అనేది మంచి రిలాక్స్డ్ వైబ్ ఇస్తుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. సరదాగా ఒక టీ షర్ట్ వేసినా కూడా చాలా స్టైలిష్ లుక్ వస్తుంది. ఈ కార్గో ప్యాంట్స్తో లేయరింగ్ చేసినా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాం. దీంట్లో బ్లాక్, వైట్, బీచ్, బ్రౌన్ చాలా ఆప్షన్లు ఉన్నాయి. కాకపోతే మనకు ఏది కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నన్ను అడిగితే లైక్ గ్రే తీసుకోండి, చాలా అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జాగర్స్. జాగర్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ జాగర్స్లో అయితే బ్లాక్ ప్రిఫర్ చేయండి, చాలా బెటర్గా ఉంటుంది.
ఈ స్కిన్నీ ఫిట్ స్లిమ్ ఫిట్ ట్రెండ్స్ మెల్లమెల్లగా పోయి అప్పుడప్పుడే జాగర్స్ వచ్చాయి. ఈ జాగర్స్ తర్వాతనే రిలాక్స్ ఫిట్ అని బ్యాగీ ఫిట్ అని అప్డేట్ అయ్యాయి ట్రెండ్ కి తగ్గట్టు. అప్పుడు ఫస్ట్ లో మనము బ్యాగీ ఫిట్ కానీ రిలాక్స్ ఫిట్ వేయాలంటే కొంచెం ఆలోచించే వాళ్ళం. ఎందుకంటే అప్పటిదాకా మన స్కిన్నీ ఫిట్ వేసేసి సడన్ గా కాళ్ళ దగ్గర వైడ్ గా వచ్చేసరికి ఎవరు వేర్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కాళ్ళ దగ్గర వైడ్ ఉండడం వల్ల ఈ బెలూన్ ఫిట్ పాయింట్ మనకు బాగుంటుందా లేదా అని చెప్పేసి ఒక డౌట్ లో ఉండిపోయారు అంతా. ఆ టైంలోనే జాగర్స్ వచ్చాయి. ఆ జాగర్స్ వచ్చేసి మన కాళ్ళ దగ్గర గ్రిప్ ఉంటుంది. సో దాన్ని స్లిమ్ ఫిట్ లాగా ఫీల్ అయ్యి మనం ట్రై చేసాం ఏం ఆలోచించకుండా. దాని తర్వాతనే బ్యాగ్ ఫిట్ అని రిలాక్స్ ఫిట్ అని చెప్పి మనం ధైర్యంగా వేర్ చేసాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రిలాక్స్డ్ ఫిట్ పాయింట్. ఈ రోజుల్లో ఓవర్ సైజ్డ్ అవుట్ఫిట్ అనేది చాలా పెద్ద ట్రెండ్ అయింది. ఫ్రెండ్స్కి వెళ్ళినప్పుడు కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ, మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఈ అవుట్ఫిట్ మనం వేర్ చేస్తే మనకు ఒక యూనిక్ లుక్ వస్తుంది. కొంచెం అట్రాక్టివ్గా కూడా కనిపిస్తాం. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, కానీ మనకు ఏది కావాలో దాన్ని మాత్రమే తీసుకోవాలి. నన్ను అడిగితే షాప్కి వెళ్ళి ట్రయల్ వేసి మనకి ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి. మనం పాయింట్ వేర్ చేసినప్పుడు 3 మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ మాత్రం ఫాలో అవ్వాలి. నేను కూడా ఈ టిప్స్ అన్ని ప్రాపర్గా ఫాలో అవుతాను. ప్యాంట్స్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మన చేతిలో ఉన్న చెత్త మొత్తం ప్యాకెట్లో నెట్టకూడదు. అలా చేయడం వల్ల మన ప్యాంట్ చాలా బల్కీగా కనిపిస్తుంది. దానివల్ల మ్యాన్లీ లుక్ పోయి చాలా కామెడీగా కనిపిస్తాం. నెక్స్ట్, ప్యాంట్ కొనే ముందు మన మెటీరియల్ ఇంకా క్వాలిటీని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మోస్ట్లీ రెడీమేడ్లో పాయింట్స్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో జస్ట్ 500-600లో వస్తుంటాయి. ఆ ఉన్న దాంట్లోనే ది బెస్ట్ మెటీరియల్ మనం ప్రిఫర్ చేయాలి. తక్కువ బడ్జెట్లో అయితే మోస్ట్లీ లైట్ కలర్స్ మాత్రమే తీసుకోవాలి. మన రెడీమేడ్లో ప్యాంట్ తీసుకున్న షర్ట్ తీసుకున్నా మనకు పర్ఫెక్ట్ ఫిట్ అనేది రాదు. కొంచెం హైట్ ఎక్కువ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మన దగ్గరలో ఉన్న టైలర్ దగ్గరికి వెళ్ళేసి మన ప్యాంట్ని ఆల్టరేషన్ చేయించి వేర్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎంత కాస్ట్లీ ప్యాంట్ కొన్నా కూడా ఆ ఫిట్ అనేది సరిగా లేకపోతే నీ టోటల్ అవుట్ఫిట్ లుక్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కింద ఇప్పుడు చెప్పిన పాయింట్స్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. మంచి రేటింగ్స్ ఉన్నాయి, ఇంకా బడ్జెట్లో కూడా ఉన్నాయి. నచ్చితే ఒకసారి చెక్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మన ఛానల్లో ఇటువంటి ఫ్యాషన్ వీడియోస్ ఇక నుంచి చాలా వస్తుంటాయి. మీరు వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్.